హలో అండి. ఇలాంటి కట్ వర్క్ బ్లౌజులొచ్చినప్పుడు, మగ్గం వర్క్, కట్ వర్క్ బ్లౌజులొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము నెక్ కట్ జేసుకోవద్దండి ముందుగానే. ఫస్ట్ మనం ఎంతైతే మార్కింగ్ బెట్టుకున్నామో బ్లౌజ్ మార్కింగ్ అంతా బెట్టేసుకున్న తర్వాత, అసలు మగ్గం వర్క్‌కి ఎంత నెక్ బెడుతుంది, ఎంత నెక్ లెంత్ ఉందో ఒక్కసారి చెక్ జేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగానే ఇది 9 ఉంది. ఖర్చుతో సహా పైనకు 9.5 ఇంచెస్ ఉన్నది. 9.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ బెట్టుకున్నాను నేను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఉంది. టోటల్ నెక్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్. 5.5 ఇంచెస్‌కి నేను 2.5 ఇంచెస్‌లు మార్కింగ్ పెట్టుకున్నాను. తర్వాత మొత్తం నెక్‌ది ఎంత మార్కింగ్ పెట్టుకున్నాక, మనం బ్లౌజ్ ఎట్లయితే మార్కింగ్ పెట్టుకున్నామో అది మాత్రమే కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకోకూడదు. నెక్ కట్ చేసుకోకుండా మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్‌కి మాత్రము 5.5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను. తర్వాత చెస్ట్ వచ్చేసి 9.5, వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5 ఇంచులు. బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు. ఇక్కడ మనం ఎక్కడైతే నెక్ దగ్గర స్ట్రెయిట్ లైన్ తీసుకున్నామో అక్కడ ఒక చిన్న కట్టు పెట్టుకోవాలి. కట్టు పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ బ్లౌజ్ తీసుకోవాలి. అంటే కట్ వర్క్ చేసుకున్న బ్లౌజ్ ఉంది చూడండి, అది కూడా తీసుకొని మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అక్కడ మనం ఎక్కడైతే ఈ లైనింగ్ బ్లౌజ్‌కి మనం కట్టు పెట్టుకున్నామో షోల్డర్ దగ్గర, దీనికి కూడా అట్లానే, ఈ బ్లౌజ్‌కి కూడా అట్లానే మనము నెక్ విడ్త్ చూసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక కట్టు పెట్టుకోవాలి కరెక్ట్ మిడిల్ పార్ట్‌లో వచ్చేలాగా. తర్వాత ఎంత అవుతుందో అంత మళ్ళీ మనము మెయిన్ పీస్‌కి లైనింగ్ పీస్ వేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మగ్గం వర్క్ 9 ఇంచులే ఉంటే 9.5 ఇంచులు, అంటే పైకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే అది ఖర్చు మనం కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర పోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి పైనకు మాత్రము. ఇప్పుడు నేను లైనింగ్ పీస్ పెట్టి తర్వాత మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. మిషన్ ఎంబ్రాయిడరీ వర్కులు కానీ, మగ్గం వర్కులు కానీ ఏదైనా సరే మనం ఖచ్చితంగా ఫస్ట్ మాత్రం నెక్ కట్ చేసుకోవద్దు. తర్వాత మాత్రమే మార్కింగ్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. ఈ విధంగానే బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి మనం ఇక్కడ నెక్ కట్ చేసుకోకుండానే ముందుగానే అయితే నేను ఇక్కడ లైనింగ్‌కి మాత్రము పేపర్ క్యాన్వాస్ అతికిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కట్ వర్కులు ఖచ్చితంగా మాత్రము పేపర్ క్యాన్వాస్ వేసుకుంటేనే నీట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం కట్ వర్క్ దగ్గర కుట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో మాత్రము ఇలా కట్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మధ్యలో ఇలా మనం కర్వ్ తీసినప్పుడు కట్ అయిపోతుంది. కట్ అయిపోకుండా ఇలాంటి పేపర్ క్యాన్వాస్ వేసుకోవడం వల్ల బ్లౌజ్ కూడా నీట్‌గా ఉంటుంది. మళ్ళీ కట్ కాదు తొందరగా. ఇలా వేసుకున్నప్పుడు మనం కొంచెం ఖర్చు తక్కువగా తీసుకున్నా కూడా ఏం కాదు అది బ్లౌజ్‌కి. ఇలా ఉల్టా వేసుకొని ఫస్ట్ మనం నెక్ ఎంత అవుతుందో అంత పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకొని దానికి ఒకసారి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ వర్క్‌కు మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి. దీనికి ఖచ్చితంగా మాత్రం సింగిల్ పాదం పెట్టుకోవాలి. అయితే మామూలు పాదం పెట్టుకోవడానికి మాత్రము కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని కుట్టుకోవచ్చు. కానీ సింగిల్ పాదం పెట్టుకుంటే మాత్రం పేపర్ క్యాన్వాస్ వేసుకున్న తర్వాతనే అది ఎంత అవుతుందో అంత ఈక్వల్‌గా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సింగిల్ పాదం పెట్టుకున్నా కూడా, నార్మల్ పాదం పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా వర్క్ మీద మాత్రం పడకుండానే కుట్టుకోవాలి. కొంచెం గ్యాప్ చూసుకొనే కుట్టుకోవాలి. ఎందుకంటే ఇది పూసల మీద పడితే మాత్రము వర్క్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం గ్యాప్ చూసుకుంటూనే కుట్టుకుంటూ రావాలి. నార్మల్ పాదం అనుకోండి, నార్మల్ పాదంకైతే ఒక పావు ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకొని కుట్టుకోవాలి నార్మల్ పాదం కుట్టేటప్పుడు మాత్రం. ఇలా కుట్టుకున్న తర్వాత కొంచెం విడ్త్ చూసుకొని మనం కట్ వర్క్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత మధ్యలో మాత్రమే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్‌కు మాత్రం నేను నార్మల్ పాదం పెట్టి కుట్టాను. నార్మల్ పాదం పెట్టి కుట్టడం దానికి, ఈ పేపర్ క్యాన్వాస్ వేసి సింగిల్ పాదం పెట్టి కుట్టేదానికి మీరు ఒకసారి తేడా చూడండి. నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. నార్మల్ పాదం పెట్టుకోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. అంటే క్లాత్ కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది వర్క్‌కి మధ్య. అదే మనం సింగిల్ పాదం పెట్టుకొని ఇలా పేపర్ క్యాన్వాస్‌కి వేసుకోవడం వల్ల ఏందంటే గ్యాప్ అనేది ఉండదు. మళ్ళీ కొంచెం గట్టిగా ఉంటుంది నెక్ దగ్గర కూడా. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో బ్లౌజు.
అసలు ఎక్కడ కొంచెం క్లాత్ బయటకొచ్చినట్టే లేదు. ఇది సింగిల్ పాదం పెట్టుకొని పేపర్ క్యాన్వాస్ ఏసుకోవడం వల్ల ఎంత స్టిఫ్‌గా ఉందో చూడండి. ఇక్కడ నేను నార్మల్ పాదం పెట్టి బ్యాక్ నెక్ కుట్టాను. కొంచెం గ్యాప్ వచ్చింది చూడండి. మీరు కూడా ఇలాంటి మగ్గం వర్క్, కట్ వర్క్‌లు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ ఏసుకొనే కుట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.